మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా పిల్లలకైతే దోశలు వేసిస్తున్నా. ఈవినింగ్ స్నాక్స్కి ఏం తినలేకపోవడంతో పిల్లలైతే ఆకలేస్తుంది అనడంతో ఇక్కడైతే నేను దోశలు వేసిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి రైస్ అండ్ ఇటువైపు వచ్చేసి కర్రీ అనమాట. ఈ కర్రీ ఏంటంటే మటన్ కీమా. మా బాబుకి ఫీవర్ వల్ల చాలా రోజుల నుంచి నాన్ వెజ్ అయితే పెట్టలేదన్నమాట. సో చికెన్ తినకూడదు కాబట్టి మటన్ కీమా అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే ఈ మటన్ కీమాని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. 10 to 15 minutes వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతుంది. ఈజీగా కీమా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మటన్ కీమా ఫుల్ వీడియో అనేది తీయలేకపోయాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేయించుకోవాలి. అందులో ఉడికించుకున్న కీమా అనేది వేసుకొని కాస్త కుక్ అయిన తర్వాత పసుపు, ఉప్పు అండ్ కారం, ధనియాల పొడి వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడే ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అండ్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అండ్ ఫైనల్గా ఒక 15 or 20 minutesలో అయితే కీమా ప్రాసెస్ అంతా రెడీ అయిపోతుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని కాస్త యాడ్ చేసుకోవాలి. పిల్లలు నార్మల్గా పీసెస్ అయితే తినరు కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టడం బెటర్. అండ్ ఫైనల్గా కసూరి మేతి వేస్తున్నాను అనమాట. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాస్త గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సూపర్ స్పైసీ మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా చాలా పెద్ద మంట అనమాట. కరివేపాకు మా వారు బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. కరివేపాకు స్మెల్ అయితే సూపరు. బయట అయితే వర్షం పడుతుంది కానీ లోపల కిచెన్ రూమ్లో ఉబ్బ తీస్తుంది. ఫుల్గా చెమటలైతే పట్టేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.